నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పసుపు రంగు పులుముకున్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ. నగరంలో జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. జీఎస్టీ నియంత్రణతో సామాన్యులకు కొనుగోలు శక్తి పెరగడం తథ్యమన్న మాధవ్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పసుపు రంగు పులుముకుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. ముందుగా సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ని ఆయన సందర్శించారు. ఆయనతో పాటుగా స్థానిక శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు, మంత్రులు గొడ్డిపాటి రవి, నారాయణ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చైర్మన్ పట్టాభిరాములు ఉన్నారు. స్టాల్ సందర్శన అనంతరం సభా వేదికపై చిన్నారితో కలిసి ఆయన ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ సత్తా చాట నియోజకవర్గాల్లో మాచర్ల అత్యంత ముఖ్యమైనదని అన్నారు. మాచర్లలో ఇప్పటికీ ఉన్న కొంతమంది విద్రోహులను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇన్నాళ్లకు మాచర్ల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని సంబోధించారు. పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి పరిపూర్ణ అవగాహన ఉండాలని, పరిసరాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఉపోద్ఘాటించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరమని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. అందరికీ ఆదాయం పెరగాలి, ఆదాయం పెరుగుతుంది. ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇప్పుడు ఎవ్వరి దయాదర్శనాల అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్. ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం నాకు ఇవ్వండి, నేను అందరినీ గౌరవిస్తా. పనికాడ మాత్రం రాజీ లేదు. పేదల్ని వేధించద్దండి ఎవరు గాని, రాజకీయ నాయకుడు గాని లేకపోతే ఆ అధికారులు గాని. పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత, అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 730 సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం. ఎంతమంది వాడుకున్నారు? చేలు పైకెత్తండి. చాలా మంది వాడుతున్నారు, ఇంకా చాలా మంది వాడుకోవాలి. క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో, టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి, ఒకవేళ తెలిసిన ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు, పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు.
అందుకే మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 83 లక్షల లెగసీ వేస్ట్ ఉండేది. కుప్పలు కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది. దానివల్ల చాలా ప్రమాదం కూడా. అక్కడ వర్షాలు పడతాయి, వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. ఒక దిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు. ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను, మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ గ్రామంలో సర్వే నెంబర్ 100 నుండి 104లలో 3 ఎకరాల 65 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమిలో ఏర్పాటు చేయనున్న సిగ్మా అనే ప్రైవేట్ గ్యాస్ కంపెనీకి సంబంధించిన కెమికల్ టెస్టింగ్ ల్యాబ్ని శాశ్వతంగా తొలగించాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం కాగిత ఎంపీటీసీ ఆకెటి గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఎంఆర్డీఏ నుంచి అప్రూవల్ తెచ్చుకొని గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా, పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా, ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా నిర్మూలనలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని, ఇక హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేయగా ఆమె వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్కు నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించారన్నారు. అయితే తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కంపెనీని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. 3 గ్రామాల ప్రజల ఆరోగ్యం సమస్యగా భావించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 3 ఎకరాల 65 సెంట్లో సిగ్మా కంపెనీ అనేది కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, గ్యాస్ కంపెనీ అని, కెమికల్ టెస్టింగ్ ల్యాబ్ అని ఒక కొత్త కంపెనీ దాన్ని కూడా పిఎంఆర్డీ నుంచి ఒక అప్రూవల్ తెచ్చి పంచాయతీ సంబంధం లేకుండా, పంచాయతీ అలాంటి అనుమతులు లేకుండా, తీర్మానం లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టారండి. దీని గురించి నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండో గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికార నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కూడా స్పందించలేదు. లాస్ట్లీ మన నాయకురాలైనటువంటి అంత మేడం గారు రాష్ట్ర హోంమంత్రి గారిని వెళ్ళి కలవగా ఆవిడ మా యొక్క వినతి పత్రాన్ని పరిశీలించి ఫైనల్గా ఆవిడ కలెక్టర్గా ఆదేశించారు, ప్రస్తుతానికి దీన్ని ఆఫ్ చేయండి, నేను 3 గ్రామాలతో గ్రామ సభ పెడతాను, అప్పుడు దీన్ని చేద్దామని చెప్పి ఆవిడ చెప్పింది. దాన్ని ఆవిడ నిన్న మొన్న పని ఆఫ్ చేశారండి కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ అనేది 2013 నుంచి కూడా ఇక్కడ ఈ కెమికల్ ల్యాబ్ అనేది చేస్తున్నారండి. ఆ టైంలో నేను 2013 నేను గ్రామ సర్పంచ్ని అయ్యింది. 2013 నుంచి 2018 వరకు పోరాటం చేశాను, న్యాయ పోరాటం చేశాను. అధికారులు స్పందించలేదు. 10 సార్లు మేము హైదరాబాద్ వెళ్ళాము కంపెనీ తెలుసుకుందామని. ఈ కంపెనీ పేరు ఎక్కడ లేదండి హైదరాబాద్లోని. అలాంటి కంపెనీలు రన్ చేస్తున్నారు ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి. అలాంటి కంపెనీ ఇవాళ స్థానిక మినిస్టర్ గారు ఆఫ్ చేశారు. దీన్ని పర్మనెంట్గా ఆఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గాజువాక బిహెచ్పివి పోస్టాఫీస్ ప్రాంగణంలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా పలువురికి ఉచితంగా పనిముట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్, పీఎం విశ్వకర్మ డొమైన్ నిపుణులు డాక్టర్ కర్ణంరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా కొంతమంది కార్పెంటర్లకు పనిముట్లు, రజకులకు వాషింగ్ మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం ద్వారా గాజువాక నియోజకవర్గంలో 2000 మందికి పైగా చేతివృత్తుల కళాకారులకు టూల్ కిట్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. వారికి గతంలో వారం రోజులు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తరపున సర్టిఫికేట్లు, ఐడి కార్డులు కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు.
చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోస్టాఫీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పలు సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కానూరు అప్పలరాజు, చంద్రశేఖర్, రామనాయుడు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా మా గాజువాకలో 980 మందికి శాంక్షన్ అయ్యాయి. ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళకే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల ద్వారా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మనం బిహెచ్పివి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోస్ట్ మాస్టర్ గారి అండర్లో 47 వాషింగ్ మెషిన్లు, ఇలాంటి కార్పెంటర్ సంబంధించిన టూల్ కిట్స్ అన్ని కూడా రావడం జరిగింది. గాజువాక పెదగంట్యాడ మండలంలో నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ కర్మాగారాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు పిలుపునిచ్చారు. గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే గాజువాక ప్రజలు గంగవరం పోర్టు నుండి వస్తున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎవరో ఒకరి లాభం కోసం గాజువాక వాసుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని ప్రభుత్వాలకు హెచ్చరించారు. అంబుజా సిమెంట్ కర్మాగారాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు, సిపిఎం నాయకులు ఎన్ రామారావు, లోకేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఈ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల అటు సింధియా మొదలుకొని అగనంపూడి వరకు గాజువాక ప్రాంతం, చివరికి గోపాలపట్నం, కంచరపాలెం వరకు దాదాపు 10 లక్షల మంది ప్రజానీకం అదానీ గంగవరం పోర్టు తాలూకా కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలుకొని అన్ని వయసుల ప్రజానీకం ఆసుపత్రి పాలవుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి నేపథ్యంలో అనేక మంది గుండె వ్యాధులకు గురి కావడం, శ్వాసకోశ వ్యాధులకు గురి కావడం, క్యాన్సర్ వ్యాధులకు గురి కావడం ఈ నిరంతరం పెరిగిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అదానీ యాజమాన్యం చర్యలు తీసుకొని కాలుష్యాన్ని నియంత్రిస్తామని చెప్పిన హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడం సరికదా ఈ కాలుష్యాన్ని మరింత పెంచి ప్రజల తాలూకా ప్రాణాలు హరించేటువంటి నిర్ణయం సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వడం ద్వారా తీసుకుపోతూ ఉంది. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో ఆ కంపెనీకి అనుమతులను ఇవ్వకూడదు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల ఆ కంపెనీ యాజమాన్యమే చెప్తున్నది 260 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. 260 మంది ఉద్యోగాల కోసం, అదానీ తాలూకా లాభాల కోసం, వాళ్ళ సంపద పోగు చేయడం కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 లక్షల మంది తాలూకా ఆరోగ్యాలు పరంగా పెట్టాలా? ఇది అవసరమా అని చెప్పని చంద్రబాబు కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మీకు ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం ముఖ్యమైతే ఖచ్చితంగా ఈ అనుమతులు వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాలుష్యకారక అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి పెదగంట్యాడ ప్రాంతంలో అనుమతులు ఇవ్వకుండా మొత్తం ప్రజానీకాన్ని, ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేయడం కోసం సిపిఎం పార్టీ అనేక రూపాల్లో కార్యాచరణ కార్యక్రమానికి పూనుకుంటా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, విశాఖపట్నం ఎంపీ, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల తరగతి కార్పొరేటర్లు మీకు బాధ్యత ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఓటు చేసి గెలిపించారు. ప్రజల ప్రాణాలు ముప్పు వస్తూ ఉంది. కాబట్టి మీ బాధ్యత జరిగి ఈ అదానీ సిమెంట్ పరిశ్రమ ఇక్కడ కాలు మోపకుండా గంగవరం పోర్టు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇది ఎగుమతుల్లో దాదాపు 45% వాటాను కలిగి 11 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తూ జీడీపీలో సుమారు 30% వాటాను కలిగి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఫిక్కీ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ లీడర్షిప్, విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా పర్యావరణ, సామాజిక పాలనా సూత్రాలు మరియు ఎంఎస్ఎంఈల సుస్థిర వృద్ధి అనే అంశంపై విశాఖపట్నంలోని ప్రముఖ హోటల్ సమావేశ మందిరంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
పర్యావరణ సామాజిక పాలనా సూత్రాలు ఎంఎస్ఎంఈ కార్యకలాపాల్లో చేర్చడం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ మార్పు పోటీతత్వాన్ని పెంచడానికి, స్థిరత్వాన్ని సాధించడానికి మరియు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ హేతుబద్ధీకరణతో సహా జాతీయ స్థాయిలో ఇటీవల చేపట్టిన సంస్కరణలను ఆయన ప్రశంసించారు. ఇవి ఎంఎస్ఎంఈలకు మరియు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించడంతో పాటు పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన స్పష్టం చేశారు. Issues over phone that, sir, these are the things bankers are asking. Please kindly understand. First, we have to race with the international market. We have to compete with the global market, and you are also part of it. You are also player of it. So, with all these words, present Andhra Pradesh. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఎవరి క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, అది వెతకండి అని. ఎస్టర్డే ట్రంప్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేను ఆంధ్రప్రదేశ్కి గ్రేట్ ఆపర్చునిటీ బూన్ అనుకుంటున్నాను. ఏమిటి అని అంటే, హెచ్బిఐ వేశారు, లాటరీలో ఇవ్వం, మీరు $1,00,000 కట్టాలి అన్నాడు. సో అమెరికా వెళ్ళాలనుకున్నకి నాకు జిన్పింగ్ గారు మన సమావేశాలతో మోడీ గారితో మాట్లాడేటప్పుడు, most of the technocrats in China will serve for their own country, mother country, whereas your people will go and serve in American country అన్నది నాకు గుర్తొచ్చి ఇది ఒక ఆపర్చునిటీగా నేను తీసుకుంటున్నాను. Of getting this rural parts is to get employment in the rural area, and also the industry should also get benefited in reducing their production cost, because production cost is something that the industry has to look. Because to compete with global world, how do you reduce the cost of production? So that is one of the aspects which Honorable Chief Minister has envisioned. And he also want to make connect the universities, connect the bankers, connect the venture capitalists, and connect the innovation centers, and how do we support the startups using Ratan Tata Innovation Hub. So for that, he has, it is not a government, he doesn't want the government alone can do it. He wanted the big corporates to participate in that. So that is why he envisioned, he has brought in Ratan Tata Innovation Hub with the hub and spoke model. He has divided the hub in Amravati, and the spokes are coming in 5 different zones. So basically the spoke has to function in a way that they have to closely work with the associations, industry partners, industries, and trying to understand how best they can support. What are the different verticals are there in that zone? Try to understand the technology involved, and try to get the universities along with them, because the universities should also support the local industries. So because we have seen the model where in Germany a student was given a project, go to the industry, try to understand the problem statement, find a solution, get back to the university, and present yourself, and then the problems and present the solution to the industry. So in that way, he's trying to formulate how best we can do so that the innovation cost, R&D cost can be reduced to the SME units. Because there is a problem statement for every industry. But how do we resolve it? Someone has to excise that. But as an SME, you can't really work on that, because it's a liability that every SME has. So how does the government can involve in supporting that? So that is how Honorable Chief Minister has brought in the universities trying to get the universities close to the industry, that way that their innovation has been handled by the students, but the students in turn will try to understand, will get skilled according to the market needs. Because what are the curriculum which is going in the universities may not be needs of the industry. So the industry can be connected to the university through this Ratan Tata Innovation Hub. That is how this is getting formulated, and there's a likely good chance that how Honorable Chief Minister wanted to get because a lot of people they come to us that they wanted to invest somewhere, because I do work with NRIs, a lot of associations in the NRIs with several other countries, because I also manage the NRI relations and empowerment, so which is also works to the welfare and empowerment of the NRIs. So
గత 30 సంవత్సరాలుగా చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసుకుంటుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జీవీఎంసీ అధికారులు తోపుడు బండ్లను తొలగించడం సరికాదని సిఐటియు నాయకులు పి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు అనుబంధంగా గోపాలపట్నం జోన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం తోపుడు బండ్ల చిల్లర వర్తక సంఘం సభ్యులు వేపగుంట జోన్ 8 కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మురళీలు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన బ్రతికే తోపుడు బండ్ల చిల్లర వ్యాపారస్తులను తొలగించకుండా యథావిధిగా ఎప్పటి మాదిరిగానే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గత 30 సంవత్సరాలుగా పండ్లు, కూరగాయలు, అల్పాహారాలు తదితర వ్యాపారాలు గోపాలపట్నం ఏరియాలో చేసుకొని సుమారు 450 కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటున్నాయని తెలిపారు. చిరు వ్యాపారస్తులు జీవీఎంసీకి ప్రతిరోజు ఆశలు కడుతున్నప్పటికీ ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై పునఃపరిశీలన చేసి వీరందరికీ ఎక్కడి వారికి అక్కడే వ్యాపారాలు చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బుల్డోజ్ పాలన సాగుతోంది. ఏదో యూపీలో ఆదిత్యనాథ్ బుల్డోజ్ పాలన చేస్తున్నాడు అని చెప్పేసి పేపర్లో వార్తలు విన్నాం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఉపాధి కల్పించవలసినటువంటిది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్వయం ఉపాధి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా రోడ్ల పక్కన బతుకుతున్నటువంటి ఈ తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళకు ఒక చట్టం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా 2007లో దాన్ని స్వీకరించింది, ఇక్కడ అమలు చేస్తూ ఉంది. ఆ చట్టం పేరు ఏమిటంటే వీధి విక్రేతల బ్రతుకు తెరువు చట్టము, బ్రతుకు తెరువు రక్షణ చట్టము. కానీ బ్రతుకు తెరువు రక్షణ చట్టాన్ని బ్రతుకు తెరువు లేకుండా చేసే విధంగా చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిచ్చారు? ఎక్కడుంది? సుప్రీంకోర్టు కంటే గొప్పదా హైకోర్టు? అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దాని మీద వచ్చినటువంటి ఏవైతే ఇష్యూ ఉందో వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఈరోజు నగరంలో ఉన్నటువంటిది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలన్నింటిలో కూడా ఈ బడ్డీలన్నీ దయా దాక్షిణ్యం లేకుండా పగలగొట్టడం, తోసేయడం, అందులో ఉన్న సామాన్ అంతా కూడా వేల రూపాయలు విలువైనటువంటి, లక్ష రూపాయలు విలువైనటువంటి సామాన్లన్నీ కూడా పాడు చేసేసే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే జీబీఎంసీ వాళ్ళు మొత్తం పోలీస్ యంత్రాలని తీసుకొచ్చి బుల్డోజర్కి తీసుకొచ్చి మొత్తం అంతా ఈ బ్రతుకు తెరువు రక్షణ కాకుండా వీధి పాలు చేయడం అనేది జరుగుతోంది. అంతే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు జీఎంసీ నుంచి కనీసం ఒక నోటీసు కానీ ఒక కబురు కానీ లేకుండా అర్ధార్థంగా తెల్లవారు వచ్చి మొత్తం బళ్ళన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఎంత దుర్మార్గపు చర్య అంటే కనీసం ఒక వ్యక్తికి ఒక సమాచారం ఇవ్వాల్సిన జ్ఞానం కూడా లేదా నేను అడుగుతున్నాను. వీళ్ళని మేము వేలికి వేలు సరుకులు తెచ్చుకొని రోడ్ల మీద పెట్టుకొని మేము చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం. మేమేం గంజాయి అమ్మటం లేదు, స్మగ్లింగ్ చేయటం లేదు, మందు అమ్మటం లేదు. మేము ఆ వచ్చిన 300-200తో మా భార్య పిల్లలు పెంచుకొని ఇంటెద్ది కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని మేము పిల్లలు చదివించుకుంటున్నాం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 యాప్లో లోపాలను ప్రభుత్వం శాశ్వతంగా సరిదిద్దాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమానికి పెందుర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్ల సత్యనారాయణ, డాక్యుమెంట్ రైటర్ పి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో సైబర్ నేరగాల ఆగడాలు అంతు లేకుండా పోతున్నాయని, ఒక ప్రక్క ప్రభుత్వాలు ఓటీపీలు చెప్పొద్దని ప్రచారాలు చేస్తూనే ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్లకు ఓటీపీలు చెప్పాలనడంతో భూమి అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు. తప్పులను సరిదిద్దే అవకాశం రిజిస్టర్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సాంకేతిక పురోభివృద్ధిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ విధానం, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ విధానం ప్రవేశపెట్టబడింది గత 2 నెలల క్రితం. ఇందులో లోపాలు చాలా ఉన్నాయి. అవి యాక్చువల్గా ఏంటంటే లోపాలని గుర్తించి దానిని సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునే కస్టమర్లకు, కొనుగోలుదారులకు, అమ్మకాలదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తారు. కానీ అదేమీ చేయకుండా స్టాంప్ తీసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్కి స్టాంప్ తీసుకోవాలన్నా ఓటీపీ చెప్పాలా కొనుక్కునే పార్టీ. అట్లాగే రిజిస్ట్రేషన్ స్లాట్ అంటే టైం బుక్ చేసుకునేటప్పుడు కూడా కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఈ ఓటీపీ నెంబర్ చెప్పవలసి వస్తుంది. దీనిలో ముఖ్యంగా ఇందులో పార్టీలు 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, నడవలేని స్థితి ఉండొచ్చు, చూడలేని, కళ్ళతో సరిగా చూడలేని సమస్యలతో ఉండొచ్చు కస్టమర్స్. వాళ్ళు ఏ విధమైన కుటుంబ సహాయం లేకుండా ఓటీపీ చెప్పాలంటే చాలా ఇబ్బంది. దానివలన ఈ ఓటీపీ ప్రక్రియ, ఈ స్లాట్ బుకింగ్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రక్రియ ఒక్కొక్కసారి ఉదయం స్టార్ట్ చేస్తే లేకరి అది గంటల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సో మిగతా రిజిస్ట్రేషన్ చేసుకునే వచ్చే కస్టమర్స్ అందరూ కూడా విసుగు చెందుతున్నారు. అందువలన ఈ ప్రక్రియలో ఉన్న లోపాలన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి టెక్నికల్గా అవన్నీ కూడా సవరించాలని, ఈ స్లాట్ విధానం పెట్టడంలో తప్పు పట్టట్లేదు, ఈ ఓటీపీ విధానాన్ని రద్దుపరచాలని లేఖరులందరూ కూడా కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు అత్యాధునిక సదుపాయాలతో ప్రజలకు విలువైన సేవలు అందించాలని పీడీఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. సదరు సిస్టంలో కొన్ని లోపాలు ఉన్న కారణంగా మేము సబ్ రిజిస్టర్ వారికి, జిల్లా రిజిస్టర్ వారికి ఈ సిస్టంలో ఉన్న కొన్ని లోపాలను తెలియపరిచాం. కానీ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన స్పందన లేకుండా పీడీఈ సిస్టంలో రోజుకు ఒక విధంగా అత్యాధునికమైన మార్పులు చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా పీడీఈ సిస్టంలో అమ్మకందారులకు, కొనుగోలుదారులకు ఓటీపీ సిస్టమ్ పెట్టి చాలా వయసుతో నిమిత్తం లేకుండా బాగా ముసలివాళ్ళు, విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 10 మంది 15 మంది ఉన్న కారణంగా వాళ్ళ ఆధార్ కార్డు గత 20 సంవత్సరాలలో కిందటో 15 సంవత్సరాల కిందటో తీసుకోవటం, ఆ ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో కూడా వాళ్ళకి తెలియకపోవడం, రిజిస్ట్రేషన్ కష్టపడి వచ్చిన 10 మంది 15 మంది అమ్మకందారులు ఆధార్ ఒక్కరికి అవ్వకపోయినా ఓటీపీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవడం చాలా నిరాశ్రయులవుతున్నారు. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని గమనించవలసిందిగా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారిని వినయపూర్వకంగా మేము కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న మాదిరిగా ఎస్బీఐ ద్వారానే జీతాలు చెల్లింపు కొనసాగించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి నూకరాజు, యూనియన్ నేత పి వెంకటరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సువిధ పథకం పెట్టి బ్యాంకు ఖాతాలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటాన్ని ఆయన తప్పుపట్టారు. సుమారు 8,000 మంది కార్మికులు ఎస్బీఐ ద్వారానే ప్రతి నెల జీతాలను డ్రా చేసుకుంటున్నారని చెప్పారు. తాజాగా కార్మికులు వేరే బ్యాంక్ అకౌంట్ మారిస్తే పీఎఫ్, ఈఎస్ఐలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రతి నెల వారి వేతనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే చెల్లింపులు చేయాలని నూకరాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ అధికారులు కార్మికులందరూ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని ఒత్తిడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులందరూ నిరక్షరాస్యులని, వారికి నెట్ బ్యాంకింగ్, ఇతర సౌకర్యాలు వినియోగించుకోవడం తెలియదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సూర్యుడు, ఊరుకూటి రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు 7 నెలల నుంచి జీతాలు లేవు. కోట్లాది రూపాయలు బకాయిలు అన్నటువంటివి ఉండిపోయినాయి. అలాగే ఆఫ్కాస్లో ఉన్న కార్మికులు కూడా
ప్రతి నెల ఒక 200 మంది వరకు జీతాలు ఆగిపోతున్నాయి. అవి సప్లిమెంటబిలిటీ ఇస్తే పెడితే ఇవ్వటం లేదు, హెల్త్ అలవెన్స్ ఇవ్వటం లేదు. విలీన కార్మికుల దాని పిఎఫ్ ఏసీ డబ్బులు జీవీఎంసీ దగ్గర ఉన్నాయి. 333 జీవో ప్రకారంగా ఏరియాస్ జీవీఎంసీ దగ్గర ఉన్నాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది జీవీఎంసీ దగ్గర ఉన్నాయి. కౌన్సిల్లో కూడా తీర్మానం అయింది, వెంటనే కార్మికుల అకౌంట్లో వేయాలని చెప్పని. వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకున్నటువంటి 15 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే పిఎఫ్ ఏసీలు అన్నీ కలిపితే అదో 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఇవ్వకుండా, సమస్యలను పరిష్కారం చేయకుండా కక్ష సాధింపులు చేయడం అనేటువంటిది సరైనది కాదు. మున్సిపల్ కార్మికులు జీవీఎంసీలో సుమారుగా 8,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సువిధ అనే పథకం పేరు పెట్టి మున్సిపల్ కార్మికుల జీతాలని ఎస్బీఐల నుండి యాక్సిస్ బ్యాంక్కి మార్చుకోండి అని చెప్పేసి గౌరవ డిఎంఏ గారు అన్ని మున్సిపాలిటీలకి, అన్ని కార్పొరేషన్లకి సర్క్యులర్ ఇచ్చారు. దీంట్లో మున్సిపల్ యూనియన్ సిఐటిగా మా డిమాండ్ ఏంటంటే, ఇది పూర్తిగా యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేటు పరం. ఇందులో ఎస్బీఐలో జీతాలు పొందుతున్న కార్మికులు ఎవరూ కూడా, ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల్లో ఎక్కువ శాతం చదువుకోలేని వారు. అందువల్ల ఈ చదువుకోలేని కార్మికులని ఒకేసారి ఉన్న పలంగా మీరు ఎస్బీఐ నుండి యాక్సిస్ బ్యాంకు అకౌంట్లు మార్చుకోండి అని చెప్పేసి ఈ రకంగా జీవీఎంసీ అధికారులు మున్సిపల్ కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఎస్బీఐలో ఉన్నారో, ఎస్బీఐలో ఉన్న కార్మికులని ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు ప్రైవేట్ బ్యాంకుకి అప్పచెప్తున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకి పనిముట్లు లేవు. అసలు పుష్గార్డులు కానీ లేకపోతే చీపుర్లు కానీ లేకుండా కొనుక్కొని పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నిన్న మొన్నటి నుంచి జీవీఎంసీ అధికారులు ప్రతి కార్మికుడిని కూడా తెల్లవారు 5 గంటలకల్లా మీరు వచ్చేయాలి, 5:30 కల్లా మీరు గల్లీల్లో పనిచేయాలి, లేకపోతే మాత్రం పనులు ఆపే పని చేస్తాం, లేకపోతే మీకు మచ్చరయ్యం అని చెప్పి ఆపే పని చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నం నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే తెల్లవారి 5 గంటలకల్లా వార్డు ఆఫీసర్ రావాలంటే వాళ్ళు ఎన్ని గంటలు లెగాలి, ఇక్కడికి ఎన్ని గంటలు రావాలి? కాబట్టి ఇప్పటి వరకు మాకు మీరు ఇచ్చే సర్క్యులర్ కూడా 6 గంటలకు మీరు రావాలి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. కాబట్టి ఆ సర్క్యులర్ ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ కూడా 6 గంటలకు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి అందులో కూడా ఒక పావు గంట, అరగంట చెప్పి గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. మరి అది కూడా లెక్క చేయకుండా మీరు తెల్లవారి 5:30కి అధికారులు అందరూ వచ్చేసి రోడ్లన్నీ శుభ్రంగా లేవంటే ఎలాగవుతుంది? విశాఖలో సైన్స్, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి కోరారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 89 ఏళ్ల నుండి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులను పొందిందని తెలిపారు. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన భారతమాత ఆధ్యాత్మికతకు గురువైందన్నారు. నియమ నిష్టలతో ధ్యానించే బ్రహ్మకుమారీలు ఎటువంటి మత ప్రచారాలు చేయటం వారి లక్ష్యం కాదని స్పష్టం చేశారు. సత్యమైన ఆత్మ, పరమాత్మ అన్ని వయసుల వారికి సహజంగా అర్థమయ్యేలా నైతిక విలువలను గూర్చి ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సైన్సు, ఆధ్యాత్మికతకు మ్యూజియం ఉండాలని, ఇప్పటికే స్థలం కావాలని ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశామన్నారు. ప్రభుత్వం దీనిపై పునఃపరిశీలన చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వ భూములు ఏవైనా కొండవాలు ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఒక 50 సెంట్లను భూమిని మనకి ఇచ్చినట్లయితే మేము ఆబాల గోపాలం అంటే బాలబాలికలు, విద్యార్థులు, యువత, అదేవిధంగా భక్తులు అనేక మంది, అనేక వయసుల వారు వచ్చి ఈ ఆధ్యాత్మిక సంగ్రహాలయం మ్యూజియంని దర్శించి జ్ఞానంతో పాటు, విజ్ఞానంతో పాటు ఒక సామాజిక స్పృహని, ఒక ఆధ్యాత్మిక స్పృహను కలిగి ఉండడం కోసం ఈ యొక్క మ్యూజియంని ఏర్పాటు చేయాలని, దూరం నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. దాని కారణంగా మేము ఒక ప్రథమ చికిత్సాలయాన్ని అక్కడే ఆ మ్యూజియం దగ్గరే నిర్మించాలని కూడా మాకు సత్సంకల్పం కలిగిందండి. ఇది లోక కార్యం అండి. ఎందుకంటే అక్కడ స్వార్థం లేదు, 10 మందికి ఉపయోగపడేది కనుక ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సానుకూలంగా, ఒక మంచి మనస్తత్వంతో ఇది అందరికీ పనికొచ్చేది కనుక
దానికించి 50 సెంట్లు స్థలం అడుగుతున్నారు. అదేంటంటే ఎన్నో కొన్ని వందల ఎకరాలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలంలో చిన్న రవ్వంత స్థలం ఒక 50 సెంట్లు ఇస్తే అది అందరికీ మంచిగా ఉపయోగిస్తారు. రెండోది ఏమంటే అక్కడ కొంచెం చిన్న క్లినిక్ లాగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు అందరికీ బోధించేలాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అదే స్థలాన్ని ఏంచి ఇస్తే ఎన్నో అవతల అక్కడ దగ్గరలో ఉన్న వారికి భక్తులకి వాళ్ళందరికీ కలిపి మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలని అధికారులని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మా తరఫున కూడా కోరుతున్నామండి. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో సాయి శక్తి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్తో చితకబాదారు. దీంతో విద్యార్థులు ఎవరికి చెప్పుకునే స్థితిలో ఉన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు. దీనిపై తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి ఆందోళనకు దిగారు. తమ పిల్లలను ఎందుకింత క్రూరంగా కొట్టారని ప్రశ్నించిన వారికి సరైన సమాధానం లభించకపోవడంతో పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. తమ పిల్లలు తప్పు చేస్తే తమకు చెప్పాలే కానీ ఈ విధంగా చితకబాదుతారా అంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. దీనిపై అనకాపల్లి డిఈఓ అప్పారావు స్కూలుకి చేరుకొని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి పాఠశాలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు. కనీసం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన స్థలం లేదని అన్నారు. దీనిపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. పిల్లల్ని చదివించడానికి పంపిస్తాం కానీ మరి చంపించుకోవడానికి పంపిస్తాం స్కూల్కి. మేము ఏదో చదువు చెప్తారు భయం చెప్తారు అనుకుంటాం కానీ మరి చంపేయడమే. టీచర్లు చూస్తుండే కానీ టీచర్లు బయటికి పంపించి మరి అంత అవసరం ఏంటండి? ఏదైనా కక్ష ఉంటే చెప్పాలి అంతే. ఫీజు కట్టలేదు లేదా పంపించి ఇంటికి అంతేగాని కొడేస్తే ఫీజులు వచ్చేది ఏంటి? ఫీజుల కోసం చెప్తున్నారు వీళ్ళు. వ్యాపారం చేస్తున్నారు తప్ప విద్య అయితే చెప్పట్లేదు ఇక్కడ. ఏమంటే 7th క్లాస్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా చదివించేస్తున్నారు. ఎవరి కోసం చదివించేసేది? ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా చదివి సాధించేదే ఉందండి. చచ్చిపోతే ఇప్పుడు భయపడిపోయాడు. జ్వరం వచ్చింది రాత్రి. మా అబ్బాయి షణ్ముఖ్ సాయిరాజు 9th క్లాస్. ఇప్పుడే అంతలా బిగించి భయపడి చెప్పేస్తుంటే వాళ్ళు ఇంకేం చదువుతారు? ఫ్యూచర్లో పెద్ద చదువులు ఏం చదువుతారు? ఇంకా జీఎస్టీ సంస్కరణలపై 22వ తేదీన జీఎస్టీ 2.0 పేరుతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పండుగ కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకువచ్చి గొప్ప బహుమానం ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 4 విభాగాలుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబ్లకు కుదించారని, జీఎస్టీ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలియజేశాయన్నారు. ఫలితంగా కన్స్ట్రక్షన్ రంగంలో ముడి సరుకుల ధరలు తగ్గనున్నాయన్నారు. పన్నుల భారం తగ్గడం వలన ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అన్నదాతల పరికరాలు ధరలు గణనీయంగా తగ్గనున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చారని వెల్లడించారు. దాని అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పించే విధంగా జీఎస్టీ కౌన్సిల్లో మన పయ్యావుల కేశవ్ గారి నేపథ్యం, అలాగే నిన్న ప్రారంభమైన శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం ప్రకటించడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ రాబో కాలంలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే ప్రజలందరికీ చేరువయ్యే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు 22వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా ప్రజలకి ఈ యొక్క జీఎస్టీ కారణంగా ఏ రంగాల్లో వాళ్ళకి లాభం చేకూరుతుందనే విషయం తెలియజేయటం, చిరు వ్యాపారస్తులు, మధ్యమ స్థాయి వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వీటిలో కలిపి అన్ని అసోసియేషన్స్ కూడా వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టేటట్టు, ఆ విధంగా మొత్తం దేశంలోనే వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, అలాగే కార్మిక కర్షక రంగం అంతా కూడా హర్షాతిరేకాలుగా ముందుకెళ్తున్న తీరు మనందరం కూడా దీపావళి దసరాకి కానుకలు ఇస్తాం, కానీ ముందే ఇచ్చిన విధంగా ఈ యొక్క ప్రారంభమైంది. నవరాత్రుల సందర్భంగా రేపు సెప్టెంబర్ 22న జీఎస్టీ 2.0 ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా
ఈ యొక్క అనేక రకాల విషయాలపైన అవగాహన రావాలి. తగ్గుతుంది, దేంట్లో తగ్గుతుంది, ఏ విధంగా మన పైన భారాలు పెట్టబోతున్నారు, ఏ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా మార్చిపోయారు, ఏ విధంగా మన రిపో యొక్క పేమెంట్స్ ఏ విధంగా సరళీకృతం కాబోతున్నాయి, అలాగే మన పైన ఏవైతే రివర్స్ ట్యాక్స్ ఏదైతే టారిఫ్ సిస్టమ్ ఉందో దాని నుంచి బయటపడే విధంగా వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం కాబోతుందంటే ఇన్పుట్ ఏదైతే రా మెటీరియల్ ఉందో వాటికి ట్యాక్స్ ఎక్కువ, ఫినిష్ ప్రోడక్ట్కి ట్యాక్స్ తక్కువ ఉండే విధానం ఉండేది, దాన్ని పక్కన పెట్టే విధంగా అనేక రకాల రిటర్న్స్ ఫైల్ చేసేయడానికి ఉండే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరళీకృతం చేసి అతి సులువుగా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసే విధంగా, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన బెనిఫిట్ ఏదైతే ఉందో అది ప్రజలు పొందే విధంగా, అలాగే వ్యాపారస్తులు పొందే విధంగా అది కూడా సరళీకృతం చేయడం జరిగింది. అలాగే రిడ్రెసల్ కంప్లీట్గా మొత్తం ఈ వ్యవస్థ కేవలం 3 రోజుల్లోనే పూర్తయిపోయే విధంగా ఇంకొక ఆలోచన చేయటం, ఆ విధంగా కొత్త తరహా ఆలోచన పద్ధతి తీసుకురావటం, మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈసారి దీంట్లో పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసుపు రంగు పులుముకున్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ. నగరంలో జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. జీఎస్టీ నియంత్రణతో సామాన్యులకు కొనుగోలు శక్తి పెరగడం తథ్యమన్న మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.